ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 24ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు ఓం తత్సత్ అనే దివ్య నామాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ శ్లోకంలో ఓం అనే ప్రణవనాదాన్ని మన పనులలో ఎలా ఉపయోగించాలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, పరమాత్మను కోరేవారు యజ్ఞం, దానం, తపస్సు వంటి శాస్త్రోక్తమైన కర్మలను ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ ఓం అని ఉచ్చరించాలి. ఓం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఏ పనినైనా భగవంతుని నామంతో మొదలు పెడితే అందులో ఉండే దోషాలు తొలగిపోయి ఆ పని పవిత్రమవుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావమేమిటంటే, మన ప్రతి చర్యను భగవంతునికి అనుసంధానించడం. ఓం అని పలకడం ద్వారా మనం చేసే పని కేవలం లౌకికం కాదని, అది ఒక ఆధ్యాత్మిక సాధన అని మనకు మనం గుర్తు చేసుకుంటాము. ఇది మన కర్మలను అహంకారం లేకుండా శ్రద్ధాభక్తులతో చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఏ పని మొదలుపెట్టే ముందైనా ఒక్క క్షణం మనసులో ఓం అని స్మరించుకోవాలి. ఇది మనసును శాంతపరిచి ఏకాగ్రతను పెంచుతుంది. మన పనులను ఒక బాధ్యతగా కాకుండా భగవంతునికి చేసే సేవగా భావించి ప్రశాంతంగా పూర్తి చేయడానికి ఇది సహాయపడుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఏ పని మొదలుపెట్టే ముందైనా ఒక్క క్షణం మనసులో ఓం అని స్మరించుకోవాలి. ఇది మనసును శాంతపరిచి ఏకాగ్రతను పెంచుతుంది. మన పనులను ఒక బాధ్యతగా కాకుండా భగవంతునికి చేసే సేవగా భావించి ప్రశాంతంగా పూర్తి చేయడానికి ఇది సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.